హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు హారీ ట్రెండ్స్. నేనైతే ఇవాళ విజయవాడలోని డామినోస్కి అయితే వచ్చాను. మా పిల్లలు బయట తిప్పమని ఒకటే గొడవ. సమ్మర్ కదా, రోజు ఎక్కడొక్కడికి తీసుకెళ్ళమని, ఇంట్లో బోర్ కుడుతుందని చాలా గొడవ చేస్తున్నారు. వాళ్ళ గొడవ అయితే పడలేక సరే అని డామినోస్కి అయితే వచ్చాము. మా పేరెంట్స్ అయితే అసలు బయట పిజ్జాలు, బయట పిండి వంటకాలు అసలు ఏమీ తినరు. ఇంకా పిల్లలు అడిగారు కదా అని చెప్పేసి అందరం కలిసి అయితే వచ్చాము. మా వాడైతే ఇక్కడ మెనూ కార్డులు తెగ చూస్తున్నాడు. కానీ ఆల్రెడీ ఆర్డర్ అయితే ఇచ్చేసాము 6-in-1 పిజ్జా. అక్కడ పిజ్జాని ఎలా చేస్తారా అని చెప్పేసి కూడా మనకు ఆ గ్లాస్ డోర్లో నుంచి కనపడుతుంది. వాళ్ళని అడిగితే సరే రికార్డ్ చేసుకోమన్నారు. సరే మీరు కూడా చూస్తారని చెప్పేసి నేనైతే రికార్డ్ చేస్తున్నాను. చూడండి ఎంతెంత చీజ్ అయితే వేస్తున్నారో. వాళ్ళు చేసే పిజ్జా అది మాకేమో అనుకొని నేనైతే రికార్డ్ చేశాను. తర్వాత కొంచెం అయిన తర్వాత నాకు అర్థమైంది అది మాది కాదని. సరేలే అని చెప్పేసి నేనైతే ఎడిట్ ఏం చేయట్లేదు, మీరు కూడా చూస్తారు కదా అని చెప్పేసి నేను ఇలాగే కంటిన్యూ చేశాను వీడియోని. ఇప్పుడు దాని మీద అయితే పన్నీర్ పీసెస్ అయితే పెడుతున్నారు. అవన్నీ పెట్టి తర్వాత దాన్ని అయితే హాఫ్కి అలా ఫోల్డ్ చేశారు. ఇప్పుడు దాన్ని అయితే తీసుకెళ్ళి అవెన్లో అయితే పెట్టేస్తారు. ఇదొక వెరైటీ. నెక్స్ట్ మనం తినే జనరల్ నార్మల్ పిజ్జాస్ అయితే చూపిస్తాను, ఇప్పుడు చేస్తారు చూడండి. ఏ పిజ్జాకైనా ఫస్ట్ ఫెర్మెంట్ అయిన పిండిని తీసుకొని దాన్ని ఇలా కార్న్లో చపాతీలాగా చేసి దాన్ని ఒక ఐరన్ ప్లేట్ మీద పెడుతున్నారు. దాని మీద అయితే అదేదో క్రీము మరి చీజు నాకు అర్థం కాలేదు, అదైతే చాలా యాడ్ చేశారు. తర్వాత ఇది ఒక రైస్ పేపర్ అనుకుంటా. దీని మీద పిజ్జా సాస్ అయితే ఒక గెంటెడేసి దాని మొత్తాన్ని నీట్గా పిజ్జా మొత్తాన్ని స్ప్రెడ్ చేశారు ఆ సాస్తో. తర్వాత దీని మీద ఇప్పుడు వాళ్ళు ఆర్డర్ ఇచ్చిన ప్రకారం టాపింగ్స్ అయితే యాడ్ చేస్తున్నారు. సో ఇక్కడ దాకా అయితే సేమ్ అన్ని పిజ్జా ప్రిపరేషన్స్కి దాన్ని తీసుకెళ్ళి అవెన్లో పెట్టేశారు. ఇప్పుడు డైరెక్ట్గా 3 పిజ్జాస్ అయితే చేస్తున్నారు ఒకేసారి. సేమ్ కార్న్లో డిప్ చేయడం, దాన్ని చపాతీలాగా చేసి ఐరన్ ప్లేట్ మీద పెట్టి చీజ్ వేసేయడం, వాళ్ళు ఆర్డర్ చేసిన టాపింగ్స్ ప్రకారం దాని మీద టాపింగ్స్ వేసేయడం, ఇంతే. అందరూ మ్యాక్సిమం ప్లెయిన్ చీజే తింటారనుకుంటా. నేను రికార్డ్ చేసిన ప్రతిసారి ప్లెయిన్ చీజే చేస్తున్నారు, టాపింగ్స్ ఎక్కువేమీ వేయట్లేదు. ఇప్పుడు 3 పిజ్జాస్ చేస్తున్నారు కదా ఎట్ ఏ టైము. ఇందులో ఏమి యాడ్ చేస్తారో చూద్దాము. కానీ అడగంగానే రికార్డింగ్కి పర్మిషన్ ఇచ్చినందుకు నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఇలా మొత్తం స్ప్రెడ్ చేశారు. చేసి ఇప్పుడు టాపింగ్స్ ఏమి వేస్తారో చూద్దాము. వీటికి ఈ పైన ఈ క్రీమ్ అయితే కామన్, ఇదేంటిదో చీజో ఏమో. బాటిల్ అయిపోయిందని ఇంకో బాటిల్ తీసుకురావడానికి వెళ్ళారు. మేము ఆర్డర్ ఇచ్చిన 6-in-1 పిజ్జా ఎప్పుడు చేస్తారా అని చెప్పి నాకైతే వెయిట్ చేసి చాలా బోర్ కుట్టింది. ఇవన్నీ హోమ్ డెలివరీస్ అనుకుంటా. అక్కడ స్టోర్లో అయితే జనం అయితే అసలు ఎవరూ లేరు. ఫైనల్గా ప్రతి పిజ్జాకి అయితే కామన్ ఫుల్గా చీజ్ అయితే చల్లేసి అవెన్లో పెట్టేస్తారు. 6-in-1లో టోటల్ 24 పీసులు అయితే వచ్చాయి. ఎక్కువ మంది ఫ్యామిలీ వెళ్తున్నప్పుడు ఇదైతే చాలా యూస్ఫుల్. ఇదిగోండి, ఇది మేము ఆర్డర్ ఇచ్చిన 6-in-1 పిజ్జా. నేను ఇంకా బోర్ కొట్టి వీడియో రికార్డ్ ఆఫ్ చేశాను. అప్పుడే నాకు అర్థమైంది ఇది మేము ఆర్డర్ ఇచ్చిన పిజ్జా అని చెప్పేసి. అప్పటికే సగం ప్రిపరేషన్ అయితే అయిపోయింది. సో ఇక్కడ నుంచి అయితే మీరు చూడండి, చాలా చీజ్ అయితే యాడ్ చేశారు. నార్మల్ పిజ్జాకి ఎంత పిండి అయితే పెడతారో దానికి 3 ముద్దల పిండిని కలిపి ఒక స్క్వేర్ లాగా చేసి పెట్టారు. దాని మీద 6 పార్టిషన్స్ అయితే చేశారు, ఎందుకంటే అది 6-in-1 కదా. మా బాబు కోసం అయితే మేము గార్లిక్ బ్రెడ్ అయితే ఆర్డర్ చేసాము. ఎందుకంటే వాడికి ఏ ముక్కలు వచ్చినా కానీ తినలేడు, ఇష్టం ఉండదు. అందుకని వాడు ప్లెయినే తింటాడు. మాకు ఈ పిజ్జా వచ్చేసి 10 మెంబర్స్కి సరిపోయింది. అంటే ఇంకా మీరు అర్థం చేసుకోండి ఎంత పెద్ద సైజు వచ్చిందా అని. టేస్ట్ కూడా చాలా బాగుంది.